ఓ కేంద్ర మంత్రికి జరిగిన పరాభవంతో చేంజింగ్ రూమ్ స్కామ్ బయటకొచ్చింది. కానీ ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఇవేమీ బయటకు రావటం లేదు. కానీ సాక్షాత్తు ఓ కేంద్ర మంత్రికి త్రుటిలో పరాభవం తప్పడంతో ఈ ఘటన పాపులర్ అయింది. గతంలో ఎందరో సెలబ్రిటీలు కూడా ఈ కెమెరాల బారిన పడ్డారు. లేకపోతే ఇలాంటి దారుణాలు బయటకొచ్చేవే కాదు. షాపుల్లో ట్రయల్ రూమ్స్, లాడ్జిల్లో హోటల్ రూమ్స్, అమ్మాయిల హాస్టళ్లలో బాత్రూమ్స్, ఇలా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా అమ్మాయిల మాన ప్రాణాలు దోచుకోవడానికి, వాళ్ల పరువును బజారు కీడ్చడానికి కీచక కళ్ళు కాచుకుని కూర్చుంటున్నాయి. ఆ కళ్లలో పడితే ప్రపంచం కళ్లల్లో పడ్డట్టే. కంటికి కనిపించని చీమ తలకాయంత కెమెరా మహిళల పరువును గంగపాలు చేస్తోంది. అవును, ఇదేమి ఇప్పుడిప్పుడే జరుగుతున్న వ్యవహారం కాదు. దాదాపు దశాబ్ద కాలానికి పైగా జరుగుతున్న దారుణం. ఇన్నాళ్లు ఎన్ని ఘటనలు జరిగినా వీటి గురించి ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర మంత్రే ఈ కీచక కళ్లకు బాధితురాలిగా దొరకడంతో వ్యవహారం బయటకొచ్చింది. గోవాలో ఫ్యాబ్ ఇండియా అనే క్లాత్ షోరూమ్ కు వెళ్లిన స్మృతి ఇరానీ ట్రయల్ రూమ్ లో సీక్రెట్ కెమెరా గుర్తించారు. ఆమె ట్రయల్ రూమ్ లో దుస్తులు ట్రయల్ చేసుకునే ప్రయత్నం చేస్తుండగా రూఫ్ టాప్ లో థర్మోకోల్ షీట్ కి ఓ రంధ్రం ఉన్నట్లు గమనించారు. వెంటనే అప్రమత్తమై తన వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బందికి చెప్పడంతో వాళ్ళు చెక్ చేయగా అందులోంచి ఓ చిన్న సీక్రెట్ స్పై కెమెరా బయటపడింది. దీంతో సీరియస్ అయిన మంత్రి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి వచ్చినా షాపు నిర్వాహకులు కెమెరా తీయలేదంటే వాళ్ళు ఎంతకు తెగించారో, ఇంతకు ముందు ఇలా ఎంతకాలంగా మహిళల పరువు తీస్తున్నారో అన్న అనుమానాలు వస్తున్నాయి. గోవాలో సముద్ర తీరంలో ఉన్న ఫ్యాబ్ ఇండియా షాప్ కి కేంద్ర మంత్రిగా ఆమె సడన్ గా విజిట్ చేయలేదు. ముందే సమాచారం ఇచ్చి వెళ్లారు. అయినా సరే షాపు నిర్వాహకులు లైట్ తీసుకున్నారంటే వాళ్ళు ఎంతకు తెగించారో, ఇలా ఎన్నాళ్లుగా ఎందరిని చిత్రీకరించారో అన్న అనుమానాలు పెరుగుతున్నాయి. శ్రీమతి స్మృతి ఇరానీ had come to this Fab India store at Kandolim, Goa, and when she was doing her shopping, she noticed that one of the CCTV cameras is focused towards the trial room. The trial room at the top end is having some ventilation area for the AC to circulate. So from that ventilation, the images of the trial room, the changing room could be captured. So she informed about this incident, and subsequently an offence has been registered at Kalangut police station. పోలీసులు షాప్ లో ఉన్న సీసీ కెమెరాల హాట్ డిస్క్ ను, కంప్యూటర్లను స్వాధీనం చేసుకోగా అందులో ఇలాంటి దృశ్యాలు చాలానే కనిపించాయి. షాపులో ఉన్న 4 సిబ్బంది మీద ఐపీసీ సెక్షన్ 354C 509 కింద కేసు నమోదు చేశారు. షాపుల్లో దొంగతనాలు జరుగుతున్నందునే ఇలా కెమెరాలు ఏర్పాటు చేశామంటున్నారు షాపు నిర్వాహకులు. అయితే అందుకు వేరే మార్గాలు కూడా ఉన్నాయి కదా అన్న పోలీసుల ప్రశ్నలకు మాత్రం వాళ్ళు సమాధానం ఇవ్వలేదు. वैसा गोवा महिलाओं के लिए बहुत सेफ है, फिर भी ऐसे आइसोलेटेड केस जब बनती है तो मन को बहुत पीड़ा होती है. मैंने बंगलुरु में था, मैंने पूरे इंफॉर्मेशन ली, वो क्राइम ब्रांच को दिया है. 3 लोगों को अरेस्ट किया है. గోవా లాంటి పర్యాటక కేంద్రానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. ఇక్కడ బీచ్ రోడ్డుకు దగ్గరలో ఉన్న షాపుల్లో షాపింగ్ చేయడం చాలా మంది టూరిస్టులకు సరదా. అలా వారి సరదాని ఇలా క్యాష్ చేసుకుంటున్నారు ఫ్యాబ్ ఇండియా లాంటి షాపుల నిర్వాహకులు. ఎందుకంటే ఇలా వచ్చిన టూరిస్టులు ఎప్పటికోగాని రారు. ఈలోగా వాళ్ళ వీడియోలు ఇంటర్నెట్ లోకి వెళ్లిపోతాయి. పైగా విదేశీ టూరిస్టుల్లో ఎక్కువ మంది తమ లైఫ్ టైంలో ఒక్కసారి గోవా వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళని ఇలా ట్రయల్ రూమ్స్ లో స్పై కెమెరాలో షూట్ చేసినా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఈ ధీమాతోనే ఫ్యాబ్ ఇండియా షాప్ నిర్వాహకులు ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు. Disgusting, just nasty. ఎందుకు అక్కడ పెట్టాల్సిన అవసరం అనేది నాకు తెలియదు. ట్రయల్ రూమ్ లో ఉంచడం అనేది నో ఎక్స్క్యూజ్. దే హ్యావ్ టు బి పీనలైజ్డ్ ఫర్ ఇట్.
అండ్ దిస్ ఇస్ వాట్ ఇండియాలో ఉమెన్ విషయాలు బయటకు పడుతున్నాయి, ఈ వీడియో బయటకు వచ్చింది, ఆ వీడియో బయటకు వచ్చింది అంటే ఇలాంటివి ఇన్నసెంట్గా వెళ్ళి ఎక్కడో గెటింగ్ కాట్ అండ్ వాళ్ళ లైఫ్స్ ఎలా పాడైపోతాయి అనేది. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ స్మృతి ఇరానీ గారు టు కమ్ అవుట్ అండ్ షో ద వరల్డ్. బీజేపీ అధికారంలో ఉన్న గోవాలోనే ఇలాంటి ఘటన జరగడంతో కాంగ్రెస్ మహిళా నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో మహిళలకు భద్రత లేదంటూ రాజకీయంగా విమర్శలు చేశారు. ఈ ఘటనను చేంజింగ్ రూమ్ స్కామ్ గా అభివర్ణిస్తున్నారు హస్తం నేతలు. యాక్చువల్లీ అది చాలా టెరిబల్. మేము ఇక్కడ షాపింగ్కి ఎందుకు వస్తామంటే మాకు మైండ్ బాగుంటుంది, చిన్న షాపింగ్ చేసినా ఏం చేసినా మా ఫీల్ గుడ్ అనిపిస్తుంది. దట్స్ వై వీ కమ్ హియర్. కానీ షాపింగ్ కాంప్లెక్స్లో ట్రయల్ రూమ్స్లో కెమెరా అంటే ఇంకొకసారి ఆలోచిస్తాం, రావడానికి కూడా ఆలోచిస్తాం. అండ్ ఒక లేడీకి ఇలాంటిదంటే చాలా కష్టం, రెప్యుటేషన్ పాడైపోద్ది, మా ప్రెస్టీజ్ పాడైపోద్ది. ఇలాంటి షాపింగ్ మాల్స్లో పెడుతున్నారంటే దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ లేడీస్. నాకు కూడా షాపింగ్ అంటే చాలా ఇష్టం. సో దట్స్ అ ప్లేస్ వేర్ వి స్పెండ్ మోస్ట్ ఆఫ్ అవర్ టైమ్ యాక్చువల్లీ. సో అక్కడ కూడా మాకు ప్రైవసీ లేకుండా వెళ్ళిపోతుందంటే అది చాలా ఇట్స్ వెరీ సాడ్నింగ్. ఐఎమ్ వెరీ యాంగ్రీ అబౌట్ దిస్ యాక్చువల్లీ బికాస్ ట్రయల్ రూమ్స్లో కూడా క్యాంప్ పెట్టారంటే దే ఆర్ వెరీ డౌన్గ్రేడెడ్ పీపుల్ అండ్ ఇట్స్ అ వెరీ చీప్ యాక్ట్. 10 ఏళ్ల కిందట హీరోయిన్ త్రిష ఓ హోటల్ రూమ్ లో స్నానం చేస్తున్న దృశ్యాలను బాత్రూమ్ తలుపు కీ హోల్ లో అమర్చిన రహస్య కెమెరాలో షూట్ చేశారు. తరువాత ఈ విజువల్స్ ను ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశారు. త్రిష ఒక్కరే కాదు, రీసెంట్ గా మరో హీరోయిన్ హన్సిక కూడా ఇలాగే స్పై క్యామ్ బాధితురాలుగా మారిపోయింది. హన్సికను కూడా బాత్రూమ్ లో ఓ చోట సీక్రెట్ గా అమర్చిన కెమెరాతో షూట్ చేసి ఆ విజువల్స్ నెట్ లో అప్లోడ్ చేశారు. ఇలా ఈ ఇద్దరి ఘటనలు బయటపడినా ఎవ్వరూ కేసు నమోదు చేయకపోవడంతో ఈ విషయాలు పెద్దగా పాపులర్ కాలేదు. సోషల్ నెట్వర్క్ సైట్లలో మాత్రమే ఈ వీడియోలు హల్చల్ చేశాయి. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి కంప్లైంట్ చేయడంతో విషయం మరింత పెద్దదైంది. ప్రస్తుతానికి గోవా వ్యాప్తంగా ఉన్న అన్ని షాపుల్లోనూ పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు.